హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సుధీంద్ర బాబు గారి చరిత్ర చూద్దాం. సుధీంద్ర బాబు గారి చరిత్ర రెండో భాగం మొదలు పెడదాం. మధుర మీనాక్షి ఆలయంలో అమ్మవారిని పూజిస్తూ ఉంటే ఒక చిన్నపిల్ల బాబుగారికి పాలందించి అమ్మగారి విగ్రహంలోకి వెళ్లి మాయమైపోయింది. 1964లో బాబుగారు సిద్ధాపురం వచ్చారు. ఈ ఊరు తణుకు దగ్గర ఉంది. అక్కడి భక్తులు రాముడి గుడి కట్టాలని వారి కోరికను చెప్పి ఆ బాధ్యత బాబుగారి మీద పెట్టారు. బాబుగారు గోవులు సేద తీర్చుకోవడం వలన గుంటైన ప్రదేశం అందుకు శ్రేష్టమైందని చెప్పి చెరువు పక్కన గోవులు పడుకుని గుంటపడి చెరువులోకి కలిసిపోయిన ఒక స్థలం చూపించి అక్కడే గుడి నిర్మాణం జరగాలని చెప్పారు. శంకుస్థాపన కొరకు గొయ్యి తవ్వితే ఆ ప్రదేశమంతా నీరు ఊరసాగింది. ఏమి చెయ్యాలో తెలియక బాబుగారికి చెప్తే బాబుగారు ఆ ప్రదేశంలో ఒక నిద్ర చేసి దోసిళ్లతో నీరు త్రాగారు. వెంటనే నీరు ఊరటం ఆగిపోయింది. బాబుగారు అక్కడ శంకుస్థాపన చేశారు. ఆలయానికి శిలరాయి తీసుకుని భద్రాచలం నుండి బాబుగారి భక్తుడైన భూపతిరాజు గారు లారీలో తీసుకువస్తున్నారు. వారు అడవి మార్గాన వస్తున్నప్పుడు డ్రైవర్కు రాజుగారికి ఆకలి వేయసాగింది. వారు లారీ ఆపి అక్కడ తినటానికి ఏమైనా దొరుకుతుందేమో అని చూడసాగారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి వారికి చపాతీలు పెట్టి ఆకలి తీర్చి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజుగారు ఇలాంటి అడవుల్లో వ్యక్తిని చూడటమే కష్టం, అలాంటిది ఒక వ్యక్తి వచ్చి తిండి పెట్టాడంటే అది ఖచ్చితంగా బాబుగారి కరుణే అనుకున్నాడు. సిద్ధాపురంలో రాజుగారు బండి దిగగానే బాబుగారు ఏనానా చపాతీలు బాగున్నాయా అని అడిగారు. బాబుగారు ఆ శిలల్లో ఒక శిలను తట్టారు. వెంటనే ఆ శిల నుండి కాంతి వెదజల్లింది. ఆ శిలను సీతారాముల ప్రతిష్టకు వాడమని బాబుగారు చెప్పారు. ఒకరోజు పునాదులు తవ్వుతుంటే కారు మబ్బులు కమ్మి భారీ వర్షం వచ్చేటట్లుంది. భక్తులు ఈ సమయంలో వర్షం కురిస్తే కష్టమని బాబుగారికి విన్నవించుకున్నారు. బాబుగారు వెంటనే ఆ స్థలంలో ఈశాన్య మూలకు వెళ్లి అగ్గిపొల్లలు గీసి ఆకాశం వైపు చూపించి పారేశారు. 10 నిమిషాల తర్వాత మబ్బులన్నీ తేలిపోయి ఎండ వచ్చింది. ఆ గుడిని రాతిశిలతో కట్టాలన్నారు బాబుగారు. అప్పుడు ఇంజనీర్ వచ్చి ఈ గుడిని రాతిశిలతో కట్టాలంటే ఈ ప్రదేశంలో రాయి లేదు, రాయి కావాలంటే 70 కిలోమీటర్ల దూరం నుండి తెప్పించాలి. అలా తెప్పిస్తే చాలా సమయం పడుతుంది, అలాగే ఖర్చు బాగా పెరిగిపోతుంది అని చెప్పాడు. అందుకు బాబుగారు ఈ ప్రదేశంలో వెతికారా అన్నారు. వెతికాము, ఎక్కడా రాయి దొరికే అవకాశం లేదన్నారు ఇంజనీరు. బాబుగారు మన ప్రయత్నం మనం చెయ్యాలి కదయ్యా అని సాయంత్రం 7 గంటల దాకా వెతికి ఒక చోట పుల్లగుచ్చి ఉదయాన్నే ఇక్కడ తవ్వండి అని చెప్పి వెళ్ళిపోయారు. మరుసటి రోజు అక్కడ తవ్వితే అక్కడ గుడికి కట్టడానికి సరిపడే అంత రాయి మాత్రమే దొరికింది. ఇలా 1965 ఫిబ్రవరి 6న శంకుస్థాపన చేసి దగ్గర ఉండి రామమందిరం కట్టించారు బాబుగారు. తర్వాత తణుకు ఆనందరాజు గారి ఇంటి వద్ద కొంతకాలం ఉండేవారు. సాయంత్రం నుండి ఉదయం వరకు ఆధ్యాత్మిక విషయాలు చర్చించేవారు. ఒకరోజు బాబుగారు భక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఆజానుబాహుడు లోపలికి వచ్చాడు. వారు బాబుగారు ఒకరినొకరు చూసుకున్నారు. బాబుగారు ఒక సిగరెట్ వారికి ఇచ్చారు. అతను మౌనంగా సిగరెట్ తాగి బయటికి వెళ్ళిపోయాడు. ఒక భక్తుడు బయటికి వెళ్లి చూస్తే అతను కనపడలేదు. అక్కడ ఉన్న భక్తులు అతను ఎవరు అని అడిగితే అతను మందాక మహాశయుడు అనే రామభక్తుడు అని చెప్పారు. తర్వాత నరసింహరాజు గారి ఇంట్లో కొంతకాలం ఉన్నారు. అక్కడ కూడా భక్తులు వస్తూ ఉండేవారు. అక్కడి నుండి పోలంగి వద్ద 5 ఎకరాల పొలం కొని మోటార్ షెడ్ చుట్టుపక్కల తాటాకులతో వరండా దింపారు. ఆ వరండాలోనే ఉండేవారు. అక్కడే ఉండి వ్యవసాయం చేస్తూ 100 ఆవులతో డైరీని స్థాపించారు. పోలంగి వచ్చినప్పటి నుండి రాముడు అనేవాడు బాబుగారి వద్దనే ఉండేవాడు. అతనికి రఘు అనే కొడుకు ఉండేవాడు. బాబుగారు ఒకరోజు నీ కొడుకు నీరసంగా ఉన్నాడు, అతన్ని కొంతకాలం ఇక్కడికి తీసుకురా అన్నారు. రఘు చాలా కాలం బాబుగారి వద్దనే ఉండేవాడు. బాబుగారు భక్తులను తమ సొంత ఖర్చులతో పుణ్యక్షేత్రాలు తీసుకువెళ్లి వాటి విశేషాలు చూపించేవారు. మన దేశ ప్రధానమంత్రుల్లో ఒకరైన చంద్రశేఖర్ గారు 100 ఎకరాల్లో అమ్మవారి ఆలయం కట్టించి విగ్రహ ప్రతిష్ఠ బాబుగారి చేతుల మీదుగా జరిపించాలని బాబుగారికి కబురు పంపించాడు. కానీ బాబుగారు విగ్రహ ప్రతిష్ఠ చేయటానికి నిరాకరించారు.
కొంతకాలం తర్వాత పోలంగిలో పొలం అమ్మి ఉండ్రాజవరంలో బ్రహ్మాజీ వారి వద్ద ఇల్లు అద్దెకి తీసుకుని కాకరపర అనే గ్రామంలో పొలం కొన్నారు. ప్రతిరోజు ఉండ్రాజవరం నుండి కాకరపర పొలానికి వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేవారు. కాకరపరలో 3 సంవత్సరాలు ఉంటానని చెప్పారు. అక్కడ ఒక ఇల్లు కట్టారు. ఆ ఇంటిని కట్టేటప్పుడు చిన్న తప్పు జరిగినా మళ్ళీ అంతా పడగొట్టి కట్టాల్సిందే. ఇలా ఆ ఇల్లు కట్టడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఆ ఇల్లు కట్టిందే కట్టడం వలన ఎంతో ఖర్చు అయింది. ఆ ఇంటికి గృహప్రవేశం చేశారు, కానీ దానిలో ఎప్పుడు నివసించలేదు. మరి ఇంత కష్టపడి ఎందుకు కట్టారో ఆయనకే తెలియాలి. బాబుగారు ఒకరోజు పొలంలో ఉండగా ఒక వ్యక్తి వచ్చి చేతికి పక్షవాతం వచ్చిందన్నాడు. అప్పుడు బాబుగారు అతని చెయ్యి తాకగానే అతని పక్షవాతం మాయమైంది. బాబుగారి భక్తుడైన సత్యనారాయణ గారికి మసూచి వచ్చి నోటికి కూడా సోకింది. 10 రోజులయ్యింది. భోజనం కూడా తినలేకపోతున్నారు. బాబుగారు ఒకరోజు అతని ఇంటికి వచ్చి సత్యనారాయణ గారిని చూసి 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతుందిలే అన్నారు. ఆ రోజు రాత్రి అతను భోజనం చేయగలిగాడు. 2 రోజుల తర్వాత జబ్బు తగ్గిపోయింది. ఒకరోజు బాబుగారు ప్రయాణం అవుతూ భగవంతుడి ముందు దీపం పెట్టి పూజగది తాళం వేసి తాళం ఇవ్వటం మరిచి ఊరికి బయలుదేరారు. తర్వాత తాళం ఇవ్వటం మరిచిన విషయం గుర్తుకు వచ్చింది. ఊరు నుండి 4 రోజుల తర్వాత తిరిగి వచ్చి పూజగది తెరిచి చూస్తే దీపం వెలుగుతూనే ఉంది. ఇది ఎలా సాధ్యమని భక్తులు అడిగితే అంతా అమ్మవారి దయ అని అనేవారు బాబుగారు. ఒకనాడు బాబుగారు తన శిష్యులను త్రిపురాంతకము తీసుకువెళ్లారు. అక్కడ వారితో ఇలా అన్నారు: ఇక్కడ ఈశ్వరుడు అన్ని రూపాల్లోనూ సంచరిస్తూ ఉంటాడు, భయపడకండి అన్నారు. గుడి చుట్టూ శిష్యులు ప్రదక్షిణ చేస్తున్నారు. అలా ప్రదక్షిణ చేస్తున్న శిష్యుల ముందు నుండి ఎంతో తేజస్సు ఉన్న ఒక పాము ఒకటి వెళ్ళింది. వారు ఆశ్చర్యంతో అలానే ఉండిపోయారు. వెనక కొందరు శిష్యులతో వచ్చిన బాబుగారు, అబ్బా ఏమి మీ అదృష్టం, సర్పరూపంలో సంచరిస్తున్న మహాశివుణ్ణి చూశారు అన్నారు. ఒకసారి బాబుగారి శిష్యులు సత్యనారాయణ మొదలగు వారు బాబుగారికి చెప్పి శ్రీశైలం యాత్రకు బయలుదేరారు. అక్కడి నుండి ఇష్టకామేశ్వరి గుడికని బయలుదేరారు. అది అడవి మార్గం. దారి తప్పి అడవిలోకి వెళ్లిపోయారు. చీకటి పడింది. అది క్రూర మృగాలు సంచరించే ఇష్టకామేశ్వరి గుడికని చెప్తే అతను మమ్మల్ని తీసుకుని వెళ్లి ఒక తోవ చూపించాడు. ఆ తోవలో ఎవరో నడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆ తోవలో మేము వెళ్లి ఇష్టకామేశ్వరి అమ్మగారి దర్శనం చేసుకుని క్షేమంగా వెనక్కి వచ్చాము. తర్వాత ఆ వ్యక్తే మాకు బయటికి మార్గం కూడా చూపాడు. ఒకసారి బాబుగారు భైరవ ఆలయంలో ఉంటే ఒక అతను భైరవుళ్లా అరుస్తూ గుడిలోకి వచ్చాడు. బాబుగారు అక్కడ ఉన్న విభూది అతని నుదుటికి పెట్టగానే అతను మామూలు స్థితికి వచ్చాడు. కాకరపరలోని పొలం 3 సంవత్సరాల తర్వాత 35 లక్షలు విలువైన దాన్ని 16 లక్షలకే అమ్మేశారు. ఒకరోజు బాబుగారు ఒక భక్తురాలి ఇంట పూజ చేశారు. మరుసటి రోజు భక్తులు అక్కడ నిర్మాల్యమంతా తీసి చెరువులో కలిపేశారు. బాబుగారు వచ్చి ఇక్కడ స్వర్ణలింగం ఉండాలి చూశారా అని అడిగారు. భక్తులు అన్నీ చెరువులో కలిపేశాను స్వామి అన్నారు. బాబుగారు వెళ్లి చూస్తే చెరువులో స్వర్ణలింగం నీళ్లపై తేలుతూ ఉంది. బాబుగారు వెళ్లి తెచ్చుకున్నారు. బాబుగారు శ్రీశైలం వెళ్తే పండితులు పూర్ణ కుంభంతో ఆశీర్వదించేవారు. ఒకసారి బాబుగారు కొందరు శిష్యులను అయోధ్య యాత్రకు తీసుకువెళ్లారు. అక్కడ వారిని సరయూ నది ఒడ్డుకు తీసుకువెళ్లి వారికి ఎదురుగా వస్తున్న ముసలివానికి సాష్టాంగ నమస్కారం చేయించారు. తర్వాత భక్తులు వారెవరని అడిగితే హనుమంతుల వారు అని చెప్పారు. బాబుగారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు: తెలుసుకునేందుకు శాస్త్రం చదవాలి, తెలుసుకున్నదంతా అబద్ధమని తెలిసే వరకు ధ్యానం చెయ్యాలి అనేవారు. సింహాచల క్షేత్రానికి బాబుగారు వెళ్తే ఆచార్యులు వారికి నమస్కరించి స్వామివారికి అలంకరించిన చందనం కొంచెం ఇచ్చేవారు. ఒకసారి బాబుగారిని ఒక భక్తుడు దర్శించాడు. బాబుగారు ఒక పొట్లం ఇచ్చి జేబులో ఉంచుకో అన్నారు. అతను అలాగే జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్తుంటే అతని వెనక కోడిత్రాచు పాము వెంబడించింది. కానీ అతను ఏమీ చేయలేదు. మర్నాడు ఆ భక్తుడు ఆ పాము గురించి బాబుగారికి చెప్తే ఆయన ఇచ్చిన పొట్లం అడిగి తీసుకుని అందులోని తెల్ల ఈశ్వరి మొక్కను చూపారు. ఆ మొక్క దగ్గరలోకి పాములు రావని చెప్తారు. ఒకసారి బాబుగారు భక్తులతో కలిసి అహోబిలం వెళ్లారు. అక్కడ 2 రోజులైన పూజారుల నుండి పిలుపు రాలేదు. బాబుగారు 2 రోజుల తర్వాత 5 కొబ్బరికాయలు ఉన్నాయా నాయనా అని అడిగారు. ఉన్నాయని భక్తులు చెప్తే అయితే సరదాగా నడుద్దాం, కొబ్బరికాయలు తీసుకుని రండి అని చెప్పారు.
వారు అలా నడుస్తూ దగ్గరలో ఉన్న నరనరసింహ విగ్రహానికి తన మెడలోని శ్రీచక్రాన్ని వేసి, శ్రీశైల నివాసి శ్రీచక్రధారిని అమ్మా నీకే అవమానమా అంటూ ఆవిడ మీద శ్లోకాలు చదివి 5 కొబ్బరికాయలు కొట్టారు. వారు శ్లోకాలు చదువుతున్నప్పుడు బాబుగారి నుండి వెలువడుతున్న తేజస్సును చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. ఒకరోజు గాంధీరాజు గారు బాబుగారు మద్రాసు నుంచి సిద్ధాపురం వెళ్తున్నారు. దారిలో సింగరాయి కొండ వద్ద కారు ఆపి నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుని వెళ్దామన్నారు బాబుగారు. బాబుగారు నరసింహస్వామి ఆలయంలోకి వెళ్లి ధ్యానంలో కూర్చున్నారు. ఆ సమయంలో నరసింహస్వామి విగ్రహం నుండి దివ్యహస్తము బాబుగారి తలపై పెట్టి ఆశీర్వదించటం గంగరాజు గారికి కనిపించింది. ఆ సంఘటనతో భయభ్రాంతులై గంగరాజు గారు కంగారు పడుతూ ఉంటే బాబుగారు ధ్యానం నుండి బయటికి వచ్చి ఎందుకు కంగారు పడుతున్నావు అన్నారు. గంగరాజు గారు బాబుగారి కాళ్ల మీద పడి నన్ను క్షమించండి, మీరు కూడా మిగతా సాధువులు వంటి వారే అనుకున్నాను అన్నారు. ఒకరోజు పుత్రారెడ్డి గారు, కృష్ణ గారు, బాబుగారు విజయవాడ నుంచి కారులో తణుకు వస్తున్నారు. దారిలో హనుమాన్ జంక్షన్ వచ్చేసరికి బాబుగారు ఇక్కడి నుండి కారు జాగ్రత్తగా నడుపు, 50 కిలోమీటర్ల పైన వేగం వెళ్లకు అని చెప్పారు. కారు నిదానంగా వెళ్తుండగా ఒక ఎద్దు కారు ఎడం వైపు నుండి వచ్చింది. కుడివైపుగా ఎదురుగా ఒక కారు వస్తాంది. కారు ఎద్దును గుద్ది యాక్సిడెంట్ అవుతుందని అనుకునే సమయానికి విచిత్రంగా ఎద్దు వెనక కాళ్ల మీద పైకి లెగిసింది. ఎద్దు ముందు కాళ్ల కింద నుండి ఏ ఇబ్బంది లేకుండా కారు వెళ్లిపోయింది. ఒకసారి భక్తులతో బాబుగారు భీమశంకర్ వెళ్లారు. అక్కడ గర్భగుడి బయట బాబుగారు ధ్యానంలో కూర్చుని ఉండగా కొందరు యక్షునులు వచ్చి బాబుగారి చుట్టూ ప్రదక్షిణం చేసి బాబుగారి పాదాలకు నమస్కరించి వెళ్లిపోయారు. తర్వాత మరొక 2 వచ్చారు. ఒకరు బాబుగారి పక్కన కూర్చున్నారు, మరొకరు వారి కాళ్ళను తాకి ఎదురుగా కూర్చున్నారు. కొంతసేపు తర్వాత బాబుగారికి వారిద్దరూ ప్రదక్షిణం చేసి వారి పాదాలను తాకి నమస్కరించి వెళ్లిపోయారు. వారెవరని భక్తులు అడిగితే అనిమా దేవతలు అని బాబుగారు చెప్పారు. ఒకరోజు బాబుగారు భోజనం తర్వాత షెడ్లో ఉన్న కారుని పొలంలోకి తీసుకుపోమన్నారు. భక్తులు అలా చేయగానే షెడ్ కూలిపోయింది. అది కూలుతుందని బాబుగారికి ముందే తెలుసా? ఒకసారి భక్తులతో పాటు బాబుగారు హంపి వెళ్లారు. అక్కడ బాబుగారు ఒక దుకాణంలోకి వెళ్లి శ్రీరామ పట్టాభిషేకం డాలర్ ఉందా అని అడిగారు. ఆ దుకాణంలో కుర్రవాడు లోపలికి వెళ్లి ఆ డాలర్ తెచ్చి బాబుగారికి ఇచ్చాడు. బాబుగారు ఆ డాలర్ భక్తులకు చూపించారు. దాని మీద శ్రీరామ పట్టాభిషేకం అందంగా ముద్రించి ఉంది. భక్తులు తమ కూడా తీసుకుందామని వెనక్కి తిరిగి ఆ దుకాణం దగ్గరికి వెళ్తే అక్కడ ఆ దుకాణం లేదు. అక్కడ వారిని అడిగితే వారికి తెలిసినంత వరకు ఇక్కడ ఎప్పుడూ దుకాణం లేదు అన్నారు. ఒకసారి బాబుగారు భక్తులతో తిరుపతి కొండ మీద 300 సంవత్సరాలు తపస్సు చేశాను అని చెప్పారు. మరి ఆయన వయసు ఎంతో మరి. ఎన్నో దేవాలయాలకి అన్నదానం కోసం శాశ్వత చందా ఇచ్చేవారు. ఒకసారి బాబుగారు ఒక భక్తుల్ని తమ పక్కన పడుకోమన్నారు. ఆ భక్తుడికి అర్ధరాత్రి మెలకువ వచ్చేసరికి అతను కళ్ళు తెరవగలిగాడు కానీ లేవలేకపోతున్నాడు. బాబుగారు ఎదురుగా ఎవరో వ్యక్తితో మాట్లాడుతున్నారు కానీ వారి మాటలు వినిపించటం లేదు. ఎదురుగా కూర్చున్న వ్యక్తి కనిపించటం లేదు. మరి వచ్చిన వ్యక్తి ఎవరో బాబుగారికే తెలియాలి. బాబుగారు భక్తులతో మద్రాసు నుంచి ఒక దట్టమైన అడవికి తీసుకువెళ్లారు. అక్కడ ఒక పెద్ద పాము పుట్ట ఉంది. బాబుగారు పుట్టను దాటిన వెంటనే ఆ పుట్టలో నుండి ఒక పాము బయటకు వచ్చి బాబుగారిని తదేకంగా చూసి లోపలికి వెళ్లిపోయింది. తర్వాత భక్తులు బాబుగారి దగ్గరికి చేరి ఆయనతో కలిసి అక్కడ ఒక ఆలయాన్ని సందర్శించి వెనుదిరిగారు. మళ్ళీ ఆ పుట్ట దగ్గరికి రాగానే అందులోని పాము బయటికి వచ్చి వారిని వెళ్ళనివ్వలేదు. బాబుగారు ఈరోజు మనం మందిరంలోనే ఉండాలి అని వెనక్కి వెళ్లి ఆ గుడిలోనే ధ్యానంలో కూర్చున్నారు. గుడి మధ్యలో పెద్ద పాము పుట్ట ఉన్నది. కొంతసేపు తర్వాత ఆ పాము పుట్టలో నుండి రంగురంగుల కాంతులు వెరజమ్మటం భక్తులందరూ సంబరాశ్చర్యములకు లోనయ్యారు. ఒకరోజు బాబుగారు రాత్రి 12 గంటలకు లేచి దీపారాధన చేశారు. మళ్ళీ 2:30 గంటలకు, 3:30 గంటలకు, 5:30 గంటలకు దీపారాధన చేశారు. రఘుతో నొప్పిగా ఉంది అన్నారు. రఘు వెళ్లి డాక్టర్ను పిలుచుకు వచ్చి ఇంజెక్షన్ చేయించాడు. కానీ అప్పటికే బాబుగారు మహాసమాధి పొందారు. బాబుగారు మహాసమాధి పొందిన రోజు నవంబర్ 29, 2005. ఆయన ఆలయ నిర్మాణం ఏప్రిల్ 17, 2006లో మొదలుపెట్టారు. బాబుగారు ఎందరో భక్తులకు ఎన్నో సమస్యలు తీర్చిన సంఘటనలు లెక్కలేనని ఉన్నాయి.
బాబుగారి సమాధి మందిరం హైవే నుండి తణుకు ఊర్లోకి వెళ్లే రోడ్డు కన్నా ముందు ఉండ్రాజవరానికి వెళ్లే చిన్న రోడ్డు వస్తుంది. అక్కడ వారిని అడిగితే చాలా సులువుగా దారి చెప్తారు. అటుగా వెళ్తే సమయం ఉంటే సుధేంద్ర బాబు గారి గుడిని తప్పక దర్శించండి. మళ్ళీ ఇంకో యోగి చరిత్రతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.